హలో గాయ్స్, ఈ వీడియోలో మా నానమ్మ దగ్గర నేర్చుకున్న పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అలసందల వడలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 250 గ్రామ్స్ అలసందల్ని నీళ్లు పోసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ప్లేట్లో చూపించినట్టు కరివేపాకు, తెల్లగడ్డలు, 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న అలసంద పప్పు, తెల్లగడ్డలు, అల్లం, ఉప్పు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిక్సీ చేసుకున్న పప్పులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, మా దగ్గర లేదని స్కిప్ చేసేసాం. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని కవర్ పైన పెట్టి వడల్లా తట్టుకొని కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ వడల్ని చికెన్తో, మటన్తో, కారంతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.